హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది పెట్టుబడిదారులు తమ తమ డబ్బుని కలిపి ఒక పెద్ద ఫండ్గా ఉంచుతారు. ఆ ఫండ్ని ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తారు. అతను ఆ డబ్బుని తీసుకుని వివిధ కంపెనీల్లో, బ్యాంకుల్లో, వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే మనం నేరుగా కంపెనీ షేర్స్ కొనడం, అమ్మడం ఎలాగో, ఏది మంచిదో ఇవన్నీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఫండ్ మేనేజర్ మన కోసం ఆ డెసిషన్స్ని తీసుకుంటాడు. ఉదాహరణకి మీ దగ్గర కేవలం రూ. 500 ఉన్నాయనుకుందాం, లేదా రూ. 1000 మాత్రమే ఉన్నాయనుకుందాం. ఇంత చిన్న మొత్తంతో మీరు రిలయన్స్లోనన్నా, హెచ్డిఎఫ్సిలోనన్నా, ఇన్ఫోసిస్లోనన్నా పెద్ద కంపెనీల్లో డైరెక్ట్గా షేర్ కొనలేరు కదా. ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే మీ చిన్న మొత్తం కూడా పెద్ద మొత్తంలో కలిసిపోతుంది. దాంతో మీరు ఆ పెద్ద కంపెనీలో ఇండైరెక్ట్గా భాగస్వామి అవుతారు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో చిన్న పెట్టుబడిదారులు కూడా పెద్ద పెట్టుబడుల్లో భాగస్వామి అయ్యే అవకాశం పొందుతారు. సరళంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మన చిన్న మొత్తాన్ని సేకరించి పెద్ద మొత్తంలో కలిపి కంపెనీలలో భాగస్వామ్యం కల్పిస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్, ఇవి ఎక్కువగా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటినే హై రిస్క్ హై రివార్డ్స్ అని కూడా అంటారు. లాంగ్ టర్మ్లో ఎక్కువ రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. రెండోది డెబ్ట్ ఫండ్స్, బాండ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, సెక్యూరిటీస్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. లో రిస్క్ లో రివార్డ్, సేఫ్టీ కావాలనుకునే వాళ్ళకి సరైనవి. 3 హైబ్రిడ్ ఫండ్స్, ఇవి ఈక్విటీ ప్లస్ డెబ్ట్ మిక్స్గా పనిచేస్తాయి. రిస్క్ కూడా మీడియం, రివార్డ్ కూడా మీడియం. స్టెబిలిటీ అండ్ గ్రోత్ రెండు బ్యాలెన్స్గా ఉంటాయి. మన అవసరం, మన రిస్క్ కెపాసిటీకి తగ్గట్టు మనం ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలో నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకి రిస్క్ తీసుకోవాల్సిన వాళ్ళు ఈక్విటీ ఫండ్స్ని, సేఫ్టీ కోరుకునే వాళ్ళు డెబ్ట్ ఫండ్స్ని, బ్యాలెన్స్ కోరుకునే వాళ్ళు హైబ్రిడ్ ఫండ్స్ని ఎంచుకోవచ్చు. సరళంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్లోని 3 రకాలను మన అవసరానికి తగ్గట్టు వాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఈజీ స్టాక్స్ తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్.